అదంతే, ఒక్కోసారి అలా కలిసొస్తుంది. ఇదిగో బాలీవుడ్లో ఈ కుటుంబ హీరోలకు కలిసొచ్చినట్టే. పాతికేళ్లుగా వాళ్ళున్నారు అన్న సంగతి కూడా ఆడియన్స్ మర్చిపోయారు. తండ్రి కొడుకుల గురించి ఆలోచించే టైం కూడా లేదు. కానీ ఉన్నట్టుండి 2023లో ఒకేసారి ముగ్గురు గర్జించారు. మేమున్నామంటూ గుర్తు చేశారు. మరింతకీ ఎవరా ఫ్యామిలీ హీరోస్, వాళ్ళు చేసిన సినిమాలేంటి, ఇప్పుడు చూసేద్దాం. ఒకప్పుడు వెలిగిన చాలా మంది సీనియర్ హీరోలకు ఇప్పుడు కనీస మార్కెట్ కూడా లేదు. సౌత్ లో 60+ హీరోలకు ఇప్పటికీ బ్రహ్మరథం పడుతున్నారు. కానీ నార్త్ లో మాత్రం అందరికీ ఇప్పటికే దండం పెట్టేశారు ప్రేక్షకులు. ఇలాంటి సమయంలో ఇద్దరు హీరోలు 2023లో సత్తా చూపించారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత మేమున్నామని గుర్తు చేశారు. వాళ్లే సన్నీ డియోల్, బాబీ డియోల్. 2023 డియోల్ బ్రదర్స్ కు బాగా కలిసొచ్చింది. 20 ఏళ్లుగా సరైన విజయం లేని సన్నీ డియోల్ గదర్ 2తో సంచలనం సృష్టించారు. అది కూడా మాటల్లో చెప్పలేని విధ్వంసం. 600 కోట్లు వసూలు చేసిన ఒకే ఒక్క 60+ హీరోగా బాలీవుడ్ లో చరిత్రను తిరగరాశారు సన్నీ. గదర్ 2 ఇచ్చిన బూస్టప్ తో బార్డర్ సీక్వెల్ రెడీ చేస్తున్నారు సన్నీ. మరో 6 సినిమాలు సైన్ చేశారైనా. సన్నీ డియోల్ తమ్ముడు బాబీ డియోల్ సైతం యానిమల్లో రఫ్ఫాడించారు. మాటలు లేకుండా కేవలం హావభావాలతో ఇందులో నటించారు బాబీ. కనిపించేది కాసేపే అయినా బాబీ నటనకు ఫిదా అయిపోయారు ఆడియన్స్. ఇక సన్నీ, బాబీ తండ్రి ధర్మేంద్ర సైతం ఈ ఏడాది రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీలో భగ్న ప్రేమకుడిగా మెప్పించాడు. మొత్తానికి డియోల్ కుటుంబానికి 2023 మెమరబుల్ గా నిలిచిపోయింది.